అంటే ఒక ఎస్టీ వర్గానికి చెందిన ఒక దాదాపు ఒక 14 సంవత్సరాల పాప అతి కిరాతకంగా కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో దాదాపు ఊరేసి రేప్ చేసి చంపేసి అంటే పోస్ట్మార్టంలో వచ్చింది వాళ్ళ మదర్ చెప్తుందనమాట. స్టమక్లో సెమన్ కూడా ఉందంట. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇచ్చారు సెమన్ ఉన్నట్టు. ఎందుకంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది ఆ పాపని చంపేసి అతి కిరాత్మకంగా చంపేసి ఆ కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో వాళ్ళని దానికి సంబంధించి అప్పుడు కూడా కేసు ఫైల్ అయింది. ఆ పేరెంట్స్ కూడా వచ్చి చూసి ఇది ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు, ఇది మర్డర్ అని చెప్పి వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారు, పోస్ట్మార్టం రిపోర్ట్ చేశారు. వీళ్ళ మీద ఖచ్చితంగా బలమైన కేసులే చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు, 302 కేసు పెట్టారు, బలమైన కేసులు పెట్టారు. అది జనార్దన్ రెడ్డి మీద, హర్షవర్ధన్ రెడ్డి మీద, దివాకర్ రెడ్డి మీద, వీళ్ళు ముగ్గురు మీద కేసు పెట్టి జైలుకు కూడా పంపించారు. జైలుకు కూడా పంపించి కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వీళ్ళు తిరిగి బెయిల్ మీద బయటకు వచ్చి తీరా చూస్తే అక్కడ వీళ్ళు బలమైన మొదట పెట్టిన ఆ బలమైన ఆ సెక్షన్లు లేవు, ఆ బలమైన ఆ రిపోర్ట్స్ లేవు, మళ్ళీ తారుమారు అయిపోయినాయి.